ప్రేమ ధీరజ్ల పెళ్లి కథకి కర్త కర్మ క్రియ మొత్తం వేదవతే. కళ్యాణ్గాడు ప్రేమను ప్రేమ పేరుతో నమ్మించి మోసం చేసి ఆమెను వ్యభిచారం కేసులో పోలీసులకు అప్పగిస్తూ ఉంటాడు. ఆమెను కాపాడే ప్రయత్నంలో ధీరజ్ తో తాళి కట్టిస్తుంది వేదవతి. అయితే ఇప్పుడు ఆ నిజం బయటపడే సందర్భం రానే వచ్చింది. ఈ రోజు రాత్రి ప్రసారం కాబోయే ఎపిసోడ్ లో ఏమైందంటే, శ్రీవల్లికి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చాడు రామరాజు. ప్రేమ కళ్యాణ్ల ఫోటోలు రామరాజు కంటపడితే ఆమెను ఇంట్లో నుంచి గెంటేస్తాడని స్కెచ్ వేసిన శ్రీవల్లి ఆ ఫోటోల్ని రామరాజు కంట పడేట్టు చేసి వాళ్ళిద్దరి మధ్య అక్రమ సంబంధాన్ని అంటగడుతుంది. దాంతో రామరాజు సాటి ఆడదానిపై నిందలు వేయడానికి సిగ్గులేదా అంటూ చొరకలంటించి శ్రీవల్లి నోరు ముయిస్తాడు. ఇక ఈ రోజు రాత్రి ప్రసారం కాబోయే ఎపిసోడ్ లో ఏమైందో చూద్దాం. మామయ్య గారండి, మీకు ఫోన్ చేశాడు కదా కళ్యాణ్, అతను ఎవరండి అని కావాలని అడుగుతుంది శ్రీవల్లి. దాంతో రామరాజు, ఎవరూ కాదులే, మీరు లోపలికెళ్ళండి అని అంటాడు. శ్రీవల్లి అక్కడే నిలబడి ఏ చిచ్చు వెలిగిద్దామా అని ఎదురు చూస్తూ ఉంటుంది. దాంతో రామరాజు, వెళ్ళమని చెప్తున్నా కదా అంటూ గట్టిగా అరుస్తాడు. ఇక రామరాజు, బుజ్జమ్మ నువ్వు నాతో రా మాట్లాడాలి అని పక్కకి తీసుకెళ్తాడు. అటు ధీరజ్ కళ్యాణ్ గాడిని చావుగొట్టి, కళ్ళు తెరవరా, కళ్ళు తెరు, కాలేజీలో ఫోటోలు పంచుతావా, ప్రేమ క్యారెక్టర్ ని బ్యాడ్ చేయాలని చూస్తావురా, నలుగురిలో నవ్వులు పాలు చేస్తావురా, ఆ రోజే నీకు ప్రాణభిక్ష పెట్టి వదిలేశాను, ఒళ్ళు దగ్గర పెట్టుకుని బ్రతకరా, ప్రేమని బ్లాక్ మెయిల్ చేస్తావురా, మా నాన్నకి పెన్ డ్రైవ్ పంపిస్తావా, ఎంత ధైర్యం రా నీకు, ఈ రోజు నువ్వు నా చేతుల్లో చచ్చావరా అంటూ చావు బాదుతాడు ధీరజ్. ఎంత కొట్టినా కూడా ఆ కళ్యాణ్ గాడు నవ్వుతూ ఉంటాడు. రేయ్, నువ్వు నన్ను ఎంత కొట్టినా చంపినా ప్రేమని వదిలిపెట్టను. నేను ప్రేమ ప్రేమించుకున్న విషయం, లేచిపోయి పెళ్లి చేసుకున్న విషయం ఆల్రెడీ నేను మీ నాన్నకి చెప్పేశాన్రా అని అంటాడు. దాంతో ధీరజ్కి గుండె ఆగినంత పని అవుతుంది. అవునరా, ప్రేమ కళ్యాణ్ అనే వాడితో లేచిపోయి కళ్యాణ్ గారిని పెళ్లి చేసుకోవడానికే వెళితే మరి ప్రేమకి ధీరజ్ తో పెళ్లెలా అయింది అనే డౌట్ ఆల్రెడీ మీ నాన్నకు వచ్చేసిందిరా. ఇప్పుడేం చేస్తావు? జీవితం రోడ్డున పడకుండా ఎలా కాపాడుతావురా? నేను పెట్టిన మంట నీ నట్టింట్లో అగ్ని పర్వతంలా రగులుతూ ఉంటుంది. ఆ మంటల్లో ప్రేమ జీవితం కాలిపోయి ఉంటుందిరా అని హేళనగా నవ్వుతాడు కళ్యాణ్. దాంతో ధీరజ్, ఎంత పని చేశావురా అంటూ చావుబాది, నేను ఏది జరగకూడదనుకున్నానో అదే జరిగిందే అంటూ ఆ కళ్యాణ్ గారిని అక్కడే వదిలేసి పరుగు పెడతాడు ధీరజ్. ఈ మాత్రం దానికి వాడిని ఎందుకు వెతికి పట్టుకున్నాడో ఏమో మరి. ఇటు పెళ్లాన్ని నిందించడంలో ముందుండే సాగర్, చెప్పు నర్మదా, ప్రేమ ధీరజ్ల పెళ్లి విషయం నీకు అమ్మకి ముందే తెలుసు కదా అని అంటాడు. అబ్బాయి నాకేం తెలియదు అని అంటుంది నర్మద. దాంతో సాగర్, లేదు, ఖచ్చితంగా మీకు తెలుసు. నువ్వు అమ్మ ధీరజ్ పక్క ఊరి గుడికి వెళ్ళినప్పుడే ధీరజ్ ప్రేమను పెళ్లి చేసుకొని వచ్చాడు. నా అనుమానం ప్రకారం ఆ గుడిలోనే ధీరజ్ ప్రేమ పెళ్లి జరిగిందనిపిస్తోంది. ఆ పెళ్లి మీరే చేసుంటారు, మర్యాదగా చెప్పు అని నిలదీస్తాడు సాగర్. దాంతో నర్మద, అబ్బే మాకేం తెలీదు, వాళ్ళ పెళ్లి గురించి నాకు అత్తయ్యకి తెలిసే అవకాశమే లేదు, ఏం మాట్లాడుతున్నావు అని టాపిక్ డైవర్ట్ చేస్తుంది. ఇటు శ్రీవల్లి అయితే, అయ్యయ్యో ఎంత ఆనందంగా ఉందో, అంటించేశాను అంటూ జబ్బలు చరుచుకుని మరీ సంబరపడిపోతూ ఉంటుంది. ప్రేమ ఇంటికి ఎప్పుడొస్తుందో ఏంటో, ప్రేమ రాగానే మామయ్య గారు నిలదీయడం, తిట్టేయడం, దాన్ని మెడబట్టుకుని బయటికి గెంటేయడం, ఇదంతా ఎప్పుడు జరుగుతుందో ఏంటో అని ఆరాట పడిపోతూ ఉంటుంది. ఈలోపు ఖాళీగా ఉండడం ఎందుకు, ఈ ఫోటోల వంక పెట్టి మా ఆయనకి చెడుగా ఎక్కించేస్తాను, ప్రేమ వచ్చాక నాకు సపోర్టింగ్ గా మాట్లాడతాడు, మా ఆయనకి ఫుల్లుగా ఎక్కించేస్తాను, ప్రేమని ఇంకొంచెం గట్టిగా తిట్టించొచ్చు అని పెద్దోడి దగ్గరికి వెళ్లి ఎక్కించడం స్టార్ట్ చేస్తుంది శ్రీవల్లి. చూసావా బావా, పైకి అమాయకురాల్లా నంగిగా ఉండే వాళ్ళని అంత ఈజీగా నమ్మకూడదంటే ఏదో అనుకున్నాను, కానీ ప్రేమని చూస్తుంటే నిజమే అనిపిస్తోంది బావా. ప్రేమ పరాయి మగాడితో అట్టా ఫోటోలు దిగడం ఏంటి బావా, చిచ్చి చిచ్చి, అది మంచి పద్ధతేనా? మన కుటుంబం పరుగుని తీసి పారేసింది బా అని నోటికొచ్చినట్టు పేలుతుంది శ్రీవల్లి. దాంతో పెద్దోడు చందు, చూడువల్లి, ఇలాంటి పిచ్చి ప్రేలాపన ఆపేమని నాన్న చెప్పారు కదా, మళ్ళీ ఆ విషయం గురించి ఎందుకు మాట్లాడుతున్నావు అని అంటాడు. అది కాదు బా, ఆ ఫోటోలు చూస్తే వాళ్ళిద్దరి మధ్య ఏదో సంబంధం ఉందనిపిస్తుంది అని మళ్ళీ అంటుంది శ్రీవల్లి. ఆ మాటలతో చందు, నోర్మై అని చేయి లేపుతాడు. ప్రేమని చిన్నప్పటి నుంచి చూస్తున్నాం, ప్రేమేంటో మాకు తెలుసు, నిజాలు తెలుసుకోకుండా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే మర్యాదగా ఉండదు చెప్తున్నా అంటూ కొట్టినంత పని చేస్తాడు చందు. దాంతో శ్రీవల్లి, అచ్చి బాబోయ్, ఇంకో మాట మాట్లాడితే చంపేసేవాడేమో, ప్రేమ గురించి చెడుగా నూరిపోద్దామంటే నా మొగుడి నా మాట వినడం లేదు, ఈ ప్రేమ ఎప్పుడొస్తుందో ఏంటో అని ఎదురు చూస్తూ ఉంటుంది. ఆ వెంటనే భాగ్యానికి ఫోన్ చేస్తుంది. ఫోన్ లిఫ్ట్ చేయగానే, అమ్ముడు, నీ ఫోన్ కోసమే చూస్తున్నా, ఆ ప్రేమని పుట్టింటికి తరిమేశారా అని అడుగుతుంది భాగ్యం. ఏంటి తరిమేసేది, అది ఇంకా ఇంటికే రాలేదు, ప్రేమ ఎవరినో ప్రేమించడం ఏంటో, ధీరజ్ని పెళ్లి చేసుకోవడం ఏంటో నాకేం అర్థం కావడం లేదు అని అంటుంది శ్రీవల్లి. నువ్వు ఉండవే అమ్మడు, ఈ గందరగోళానికి నేను తెరదించుతా కదా, ఆ కళ్యాణ్ గాడి సంగతి, ఈ ధీరజ్ గాడి సంగతి
మధ్యలో ఉన్న ప్రేమ సంగతి నేను తేలుస్తా కదా. ఈ విషయాన్ని ఎక్కడి నుంచి నరుకు రావాలో అక్కడి నుంచే నరుకొస్తా. మీ మామయ్య ఇంట్లో సునామీ సృష్టిస్తా అనంటుంది భాగ్యం. ఇటు రామరాజు బుజ్జమ్మను పిలిచి, ఈ ఇంట్లో ఏం జరుగుతుందో నాకు అర్థం కావడం లేదు బుజ్జమ్మ. వాడెవడో కళ్యాణట. వాడు ప్రేమించుకున్నామని చెప్తున్నాడు. వాళ్ళిద్దరూ లేచిపోయి పెళ్లి చేసుకోవాలని అనుకున్నారట. కాని ప్రేమ వాడిని మోసం చేసిందని చెప్తున్నాడు. వాడు చెప్పిన మాటలు విన్న తర్వాత నాకంతా అయోమయంగా ఉంది. ప్రేమ ధీరజులు ప్రేమించి పెళ్లి చేసుకున్నాం అని చెప్పారు. కాని వీడేమో మేం ప్రేమించుకున్నాం లేచిపోయాం అంటున్నాడు. చిన్నోడు చెప్పిన మాటలు నిజమా, వీడు చెప్పిన మాటలు నిజమా? ఎవరిని నమ్మాలో అర్థం కావడం లేదు. ఆ రోజు గుడికి నీతో పాటు చిన్నోడు కూడా వచ్చాడు కదా, నర్మద కూడా ఉంది. మీరొచ్చిన 10 నిమిషాలకే చిన్నోడు ప్రేమ పెళ్లి బట్టలతో వచ్చారు. అంటే చిన్నోడు ప్రేమల పెళ్లి గురించి నీకేమైనా తెలుసా అని అడుగుతాడు రామరాజు. దాంతో వేదవతి, శ్రీరామ శ్రీరామ నాకేం తెలియదండి అని అంటుంది. మరి నీకేం తెలుసు? ప్రేమ నీకు మేనగోళ్లే కదా, ఏం జరిగిందోనని తెలుసుకోవాలి కదా. అవన్నీ మనకి తెలిస్తే ఇంత టెన్షన్ పడేవాళ్ళం కాదు కదా. ఈ ఫోటోలు బయట వాళ్ళు చూడలేదు కాబట్టి సరిపోయింది. అవి బయట పెడితే మన 2 ఇళ్ల వాళ్ళం తల ఎత్తుకునేవాళ్ళమా? ఈ విషయంపై నీతో మాట్లాడి ప్రయోజనం లేదు. వాళ్లతోనే తేల్చుకుంటారు. వాళ్ళకి ఫోన్ చేసి వెంటనే రమ్మను అంటూ వేదవతిపై అరుస్తాడు రామరాజు. దాంతో వేదవతి ప్రేమకి ఫోన్ చేసి, వెంటనే ఇంటికి రావే, ఇక్కడ కొంపలు అంటుకున్నాయి, త్వరగా వచ్చేయి అని అంటుంది. దాంతో ప్రేమ ఇంటికి బయలుదేరుతుంది.